హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన 7 క్రీడాకారులు ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు. వారంతా ఈ రాత్రికి రియోకి బయలుదేరి వెళ్లనున్నారు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొంటోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు తోటి క్రీడాకారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సింధుతో ఈటీవీ ముఖాముఖి. బ్యాడ్మింటన్లో ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు అమ్మాయి పివి సింధు ఇప్పుడు రియో ఒలింపిక్స్లో తన సత్తా చాటబోతోంది. ఎలాగైనా బంగారు పథకం సాధించనే లక్ష్యంతో నిత్యం కఠోర సాధన చేసింది. అయితే తను ఎలాగైనా విజయం సాధించాలని ఇటీవల పాత బస్తీ లాల్ దర్వాజాలో కొలువై ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సైతం సమర్పించింది. ఇప్పుడు పివి సింధు మనతో పాటు ఉన్నారు. ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మొదటగా ఈటీవీ నుంచి కంగ్రాట్స్ మేడం. మీరు విజయం సాధించేందుకు నిత్యం ఎలాంటి కసరత్తు చేశారు, ఎన్ని గంటల పాటు సాధన చేశారు? అంటే లాస్ట్ 2 months నుంచి టోర్నమెంట్ లేవండి, ఆడలేదు. అండ్ ఆల్సో ప్రాక్టీస్ చాలా టఫ్గా కూడా జరిగింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒలింపిక్ ప్రిపరేషన్ అంటే అలానే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి బయలుదేరుతున్నాం రియోకి. సో ఆల్ సెట్, అంతా వెల్ ప్రిపేర్డ్. సో అక్కడికి వెళ్ళి బాగా ఆడి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ప్రాక్టీస్ వైజ్ రోజు ఆల్మోస్ట్ 6 to 7 hours చేస్తున్నామండి. సో ఇట్ వాజ్ టఫ్, బట్ ఆబ్వియస్లీ రియో అంటే ఇట్ ఈస్ ఎనీబడీస్ గోల్ కాబట్టి, ఎనీబడీస్ ఎయిమ్ 4 years ఒకసారి వస్తుంది కాబట్టి అందరి ఎయిమ్ అక్కడే ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ అక్కడి వరకు వెళ్ళలేరు. అండ్ దానిలో ఆడి మెడల్ గెలవడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఇది అండి. సో దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేశాము. సో డెఫినెట్గా ఐ విష్ వీ విల్ ప్లే అవర్ బెస్ట్ అనుకుంటున్నాను. ఒలింపిక్స్లో పాల్గొనాలని ప్రతి క్రీడాకారునికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ క్రీడలో ఎంత ఎదిగినా కానీ ఒలింపిక్స్లో సాధించిన పథకానికి ఎంతో విలువ ఉంటుంది. అయితే మీరు తొలిసారిగా ఒలింపిక్స్కి వెళ్తున్నారు కదా, మీరు ఏ రకమైన అనుభూతికి లోనవుతున్నారు? డెఫినెట్గా అండి చాలా ఎక్సైటెడ్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఒలింపిక్స్ అనేది ఎనీబడీస్ ఎయిమ్ కాబట్టి నా ఎయిమ్ కూడా అదే. బట్ దెన్ ఒలింపిక్స్లో మెడల్ రావాలని కోరుకుంటున్నాను. ఇంతమంది కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించి మన భారతదేశానికి పేరు తీసుకొచ్చారు. అయితే ఈసారి ఒలింపిక్స్లో ఏ స్థాయిలో ఎలాంటి పోటీ ఎదురవుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి ఒలింపిక్స్ అంటే అందరు టాప్ ప్లేయర్సే ఆడతారు. సో ఈజీ అనేది ఎవరు లేరు. సో అలాగే ఫస్ట్ రౌండ్ నుంచి మనం ఈజీ ఆడకుండా ఫస్ట్ రౌండ్ నుంచి ఫోకస్ చేసి ఆడాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో చూసుకుంటే లీగ్ మ్యాచెస్, దాని తర్వాత ప్రీ క్వార్టర్స్, లీగ్ నుంచి గెలిచి వస్తే ప్రీ క్వార్టర్స్ తాయి జూయింగ్ ఉంది. సో షీఈ్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్, చాలా బాగా ఆడుతోంది. అండ్ అది గెలిస్తే వ్యాంగీ హ్యాన్తో ఆడతాను. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వలీ టఫ్ అండి. సో ఆ రోజు ఎవరు బాగా ఆడి అకార్డింగ్ టు ద స్ట్రాటజీ గేమ్ వైజ్ కానీ అకార్డింగ్లీ మార్చి ఎవరు ఆడితే వాళ్ళే గెలుస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో అప్పుడప్పుడు మన రోజు కాకపోవచ్చు, అప్పుడప్పుడు చాలా బాగా ఆడతారు. బట్ దెన్ ఆ రోజు ఎవరు బాగా ఆడి హూ విల్ గివ్ దేర్ బెస్ట్ ఇస్ ద విన్నర్, వాట్ ఐ ఫీల్. ఎన్నో ప్రణాళిక ప్రకారం మనం ముందుకు సాగాల్సింటుంది, కొన్ని టెక్నిక్స్ పాటించాల్సింటుంది. మీరు ఏ రకంగా ఆడాలనుకుంటున్నారు, ఏ రకంగా విజయం సాధించాలనుకుంటున్నారు? అంటే ప్రతి ప్లేయర్ దగ్గర డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లే ఉంటుందండి. సో మనం అకార్డింగ్లీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అది మ్యాచ్లోనే అకార్డింగ్లీ చేంజ్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళ మ్యాచెస్ మనం ఇంతకు ముందు కూడా ఆడాము వాళ్ళతో చాలాసార్లు. సో వాళ్ళ గేమ్ మన గేమ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళ గేమ్ కూడా మనకు తెలుస్తుంది. సో ఆ రోజు అకార్డింగ్లీ చేంజ్ చేసి ఆడి స్ట్రాటజీ వైజ్, ఎందుకంటే ఇప్పుడు ఎవరు పైకిచ్చి అలా కాకుండా, ఎందుకంటే నేను టాల్ ఉన్నాను, ఎవరు నాకు పైకి ఇచ్చి కొట్టడానికి ఇవ్వరు. సో అంతా డిఫెన్స్లో కానీ ముందుకు వేయడం కానీ అలానే బాక్స్ అలా ఉంటుందన్నమాట. సో టెక్నిక్ వైజ్ డెఫినెట్గా చాలా ప్రాక్టీస్ చేశాను. సో ఐ హోప్. కేవలం ఆట సాధనతో పాటు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను? డెఫినెట్గా అండి ఫుడ్ వైజ్ చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఫుడ్ జంక్ ఫుడే కాకుండా ప్రోటీన్ ఇవి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గేమ్లో దిగినప్పుడు జంక్ ఫుడ్ తినకూడదు. అండ్ ఆల్సో వన్స్ ఇన్ అ వైల్ అయితే ఓకే, కానీ రోజు తినకూడదు. అండ్ ఆల్సో ప్రోటీన్ వైజ్ మిల్క్, ఎగ్స్ ఇవన్నీ తినాలి. అండ్ ఆల్సో ఇవే బలం కూడా. అండ్ నాన్ వెజ్ వైజ్, సో ఫుడ్ వైజ్ డెఫినెట్గా చాలా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కోచ్ గోపీచంద్ గారు ప్రతి క్రీడాకారునిపై ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే క్రీడాకారులు మీరున్నారు, మీపై ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు, ఎలాంటి మిమ్మల్ని ఎలా తర్ఫీదునిచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దారు మెరికల్గా?
డెఫినెట్గా ఆయనకి ఇంతకు ముందు కూడా వెళ్ళారు, సో ఆయనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మేము ఫస్ట్ టైం, నేను ఇంకా శ్రీకాంత్ సింగిల్స్ ప్లేయర్స్, సో చాలా కేర్ తీసుకున్నారు. అండ్ ఆల్సో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేయించారు. అండ్ ఎవ్రీ డే వచ్చి చెప్పడం కానీ మేమైతే మిస్టేక్స్ చేస్తున్నాము అవి కూడా చెప్పడం జరుగుతుండింది. అండ్ ఆల్సో ఎందుకంటే చాలా ముఖ్యం, ఆయన యాజ్ అ కోచ్ ఆయన కూడా చూసుంటారు ఎన్నో మ్యాచెస్, సో మన మిస్టేక్స్ ఏంటి అన్నది ఆయనకే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఐ థింక్ హీ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ అని చెప్పొచ్చు. మన హైదరాబాద్ నుంచి పుల్లెల గోపిచంద్ అక్కడ నుంచి ఎంతమంది క్రీడాకారులు బయలుదేరుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం 7 బ్యాడ్మింటన్ నుంచి మొత్తం 7 అండి. బట్ దెన్ సైనా ఇస్ ఫ్రమ్ లైక్ బెంగళూరు నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను, శ్రీకాంత్, అండ్ దెన్ డబుల్స్ ప్లేయర్స్ వచ్చేసి జ్వాల, అశ్విని అండ్ మన్ను, అత్రి, ఇంకా సుమిత్ ఇక్కడ నుంచి వెళ్తాము. ఇది మొత్తంగా పివి సింధు మనోగతం. భారత్ నుంచి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న తను ఎలాగైనా బంగారు పథకాన్ని సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇన్మడింపజేస్తానని, అలాగే తన తల్లిదండ్రులతో పాటు కోచ్ గోపీచంద్కు కూడా తను కృతజ్ఞతలు చెప్తున్నానని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శివతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.